ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఓం ఓం. మొదలుపెట్టి మళ్ళీ వెళ్ళి ఏదేదో చెయ్యాల్సి వచ్చింది. మొదలుపెట్టి ఆపేశాను. అందుకని ఇదిగో గంట సేపు అయిపోయి. సరే కొద్దిసేపు చెప్తాను. నారాయణ నారాయణ. గీతాభాష్యం ఈరోజు సోమవారం గనక గీతాభాష్యం చెప్తున్నాం. ఇందులో 2వ అధ్యాయంలో 21వ శ్లోకం ఏం చెప్తున్నాం? వేదావినాశినం నిత్యం యయేన మజమవ్యయం కథం స పురుష పార్థ కం ఘాతయతి హంతికం. దాని మీద ఒక చర్చ నడుస్తుంది. ఎవరైతే తనను అకర్త అని తెలుసుకుంటాడో అతను కర్మ ఎలా చెయ్యగలడు అంటే, కర్తగా ఉండడు గనుక ఏ కర్మలు చెయ్యలేడు అని. ఇది పారమార్థిక దృష్ట్యా అన్నమాట. శరీరం కదలదు అని అర్థం కాదు. శరీరము ఏ పని చెయ్యదు అని అర్థం కాదు అక్కడ. ఏ పని చెయ్యడు అంటే సోమరిగా కూర్చుంటాడు అని కాదు అక్కడ అర్థం. శరీర స్వభావం చేస్తుంది. నేను శరీరం కాదు అని చైతన్య ఆత్మగా తెలుసుకున్నప్పుడు ఆ ఆత్మగా కర్మ చెయ్యడు. అంటే ఏమిటి అంటే, ఇప్పుడు మనకు తెలిసిన ఆత్మ కర్త మారటమే. కర్త దేహేంద్రియాలను అభిమానపడటం వలన, దేహ ఇంద్రియ మనస్సులను అభిమానపడటం వలన దేహేంద్రియాలు కర్మ చేస్తుంటే దేహేంద్రియాదులు కర్మ చేస్తూనే ఉంటాయి. ఎవరు ఆపలేరు. దేహేంద్రియాలు బతికి ఉన్నంతసేపు కర్మలు చేస్తూనే ఉంటాయి. మరి ఇక్కడ అకర్మ అంటే ఎట్లా అకర్మ? చూడండి, దేహేంద్రియాలు కర్మలు చేస్తూనే ఉంటాయి. ఇక్కడ అకర్మ అంటే తానంటే ఆత్మ కర్త కాదు అని తెలుసుకుంటాడు. అంటే కర్త అయితే ఏమిటట? కర్త అయితే దేహేంద్రియాలలో జరుగుతున్న మార్పులు, కదలికలు, దేహేంద్రియాలలో జరుగుతున్న మార్పులు, కదలికలు తన మీద అధ్యారోపణ చేసుకొని తాను ఒక కర్త, ఒక వ్యక్తి అని చూస్తాడు. తనను కర్తగా చూసుకోవటమే కర్మ చేయటం. ఇప్పుడు తెలిసిందా? కర్మ చెయ్యటం అంటే ఏమిటి? దేహం ఎట్లాగో చేస్తుంది. జ్ఞాని దేహం కానీ, అజ్ఞాని దేహం కానీ, జ్ఞాని ఇంద్రియాలు కానీ, అజ్ఞాని ఇంద్రియాలు కానీ అవి ఎట్లాగో చేస్తాయి. మరి చెయ్యడు అంటే ఏమిటి? దేహేంద్రియాల అభిమానం తన మీద ఉండదు, తనకుండదు. దేహేంద్రియాలు నేను అనే అభిమానం ఉండదు గనక తాను సాక్షి అవుతాడు గనక సాక్షిగా తాను కర్త కాదు. సాక్షిగా దేహేంద్రియాలయందు అభిమానం లేదు. సాక్షికి నేను దేహము, నేనింద్రియాలు, నేను మనస్సు అనే అభిమాన ప్రత్యయం ఉండదు. చూడండి, దేహేంద్రియ మనస్సులు నేనన్న అభిమాన ప్రత్యయం ఉండదు. అభిమాన ప్రత్యయం లేకపోవటమే కర్మ లేదు అని అర్థం. కర్మ లేదు అంటే తేడా కలిసిందా? కర్మ లేదు అంటే కర్త కాదు అని అర్థం. కర్మ చెయ్యటం లేదు అంటే కర్త కాదు అని అర్థం. కర్త కాదు అంటే దేహ ఇంద్రియ మనస్సుల అభిమానం, అధ్యారోపం చైతన్య ఆత్మలో లేదు. చైతన్య ఆత్మకు దేహేంద్రియాల అభిమానం లేదు.
దేహేంద్రియాల అభిమానముంటే కర్తృత్వ ప్రత్యయం ఏర్పడుతుంది. కర్తృత్వ ప్రత్యయ అభిమానం ఉంటుంది, కర్తృత్వ వృత్తి ఉంటుంది. దేహేంద్రియాలు నేను అనేటువంటి ప్రత్యయమే కర్తృత్వం, అదే కర్మ. చూడండి, దేహ ఇంద్రియ మనస్సులు నేను అనే అభిమానమే కర్తృత్వం, కర్తృత్వమే కర్మ. అక్కడ చూడండి, దేహేంద్రియ మనస్సుల అభిమానమే కర్తృత్వం అంటే వ్యక్తిత్వం, ఆ కర్తృత్వమే కర్మ. ఇక్కడ కర్మ చెయ్యడు అంటే కర్తృత్వం లేదు, కర్తృత్వం లేదు అంటే దేహేంద్రియ మనస్సుల అభిమానం ఆత్మకు లేదు, అంటే సాక్షికి లేదు. అంటే దేహం చేసేదేదో చేస్తుంది, చెయ్యొచ్చు, ఊరికే ఉండొచ్చు, అది దేహస్థితి. ఒకసారి చేస్తుంది, ఒకసారి ఖాళీ కూర్చుంటుంది, ఏదైనా కానీ దేహం. ఇంద్రియాలు పనిచేస్తాయి, కొద్దిసేపు విశ్రాంతి, కొద్దిసేపు పని ఉండొచ్చు. మనస్సు ఆలోచిస్తుంది, కొద్దిసేపు విశ్రాంతి, అదంతా. అయితే ఇక్కడ దేహేంద్రియ మనస్సులు చేసేదేదో చేస్తాయి. అయితే అవి నేను అనే అభిమానం లేకపోవటం వలన దేహేంద్రియ మనస్సుల్లో జరిగే కర్మలు తనకు లేవు. తాను అవి కావు గనక, తాను దేహేంద్రియ మనస్సులు కాడు గనక వాటి కదలికలు, మార్పులు, వాటి గుణగణాలు తనకు లేవు. దేహేంద్రియ మనస్సుల గుణగణాలు లేవు, వాటి కదలికలు, మార్పులు లేవు, అవి నాకు లేవు, అవి నేను కాదు అనే స్వరూపంగా చైతన్య నిర్వికార చైతన్యంగా ఉంటాడు. నిర్వికార చైతన్యం అంటే చూడండి, సాక్షే నిర్వికార చైతన్యం. సవికార చైతన్యం అంటే కర్త, ఇంకేముంది? చైతన్యం అంటే స్పృహ, అంటే ఒక వ్యక్తిత్వ స్పృహనే సవికార చైతన్యం. నేను అనే కర్తృత్వ బుద్ధే సవికార చైతన్యం. నిర్వికార చైతన్యం అంటే సాక్షి. అంటే చైతన్యము నిజంగా నిర్వికారమే. సవికారం ఎట్లయింది అంటే దేహేంద్రియాల అధ్యారోపం వల్ల సవికారమైంది, అంటే కర్త అయింది. సవికార చైతన్యం అంటే కర్త, ఇంకేముంది? అంటే కర్తృత్వ బుద్ధి. చైతన్యం అంటే అక్కడ బుద్ధి, శుద్ధ చైతన్యం కాదు, అది అంతఃకరణతో కలిసిన చైతన్యం గనక బుద్ధి అంటున్నాం. బుద్ధి అంటే చైతన్యమే అంతఃకరణతో వృత్తితో కలిసి ఉండేసరికి, అధ్యారోపణ చేసేసరికి అది సవికార చైతన్యం అన్నాం. వికారం అంటే మార్పు పొందుతున్న చైతన్యం అంటే దాన్నే బుద్ధి అన్నాం, కర్తృత్వ బుద్ధి అన్నాం. కర్తృత్వ బుద్ధి చైతన్య స్పృహ ఉన్నది, కానీ మారుతున్నాననే భావం ఉంది. ఎందుకంటే దేహేంద్రియాలు నేనన్న అభిమానం ఉండటం వలన. ఇట్లు దేహం నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను అనేటువంటి బుద్ధి, అనేటువంటి అధ్యాస ప్రత్యయం, అధ్యాస బుద్ధి, అది కర్తృత్వం. ఆ కర్త కర్మలు చేయనే చేస్తాడు, తప్పదు. ఎందుకంటే కర్త అంటే కర్మలే. ఎందుకు? దేహేంద్రియాలు నేనంటే దేహంలో జరిగిందల్లా నేనే, ఇంద్రియాల్లో జరిగిందల్లా నేనే. ఇంద్రియాలు ఎట్లుంటే అట్లా నేను, దేహం ఎట్లుంటే అట్లా నేను. దేహం ఎట్లుంటే అట్లా నేను, ఇంద్రియాలు ఎట్లా ఉంటే అట్లా నేను అనేదే కర్తృత్వం, అదేదే అభిమానం, అనేదే జీవభావం. జీవభావమే కర్త, జీవభావమే కర్మ. అయిందా? జీవభావమే కర్త. అంటే దేహేంద్రియ మనస్సుల అభిమానమే కర్త, అదే కర్మ, అదే వికారం. వికారమన్నా, కర్త అన్నా, కర్మలు చేస్తున్నామన్నా మూడొకటే. అంటే దేహేంద్రియాలను నేనన్న అభిమానము అధ్యాసలో ఉన్నాడు. ఇప్పుడు గమనిస్తూ ఉంటే, విచారం చేస్తూ ఉంటే దేహము, ఇంద్రియాలు అవస్థల్లో మారుతున్నాయి. తాను వాటిని తెలుసుకుంటున్న తెలివి మాత్రంగా ఉన్నాడు. తెలివి మాత్రము దేహంతో కలిసి లేదు, అంటే దేహమును ఆరోపించుకొని లేదన్నట్టు. తాను దేహం మీద అధ్యారోపణ చెయ్యలే, దేహం తన మీద వేసుకోలే. దేహమును వదిలి దాన్ని వదిలి అంటే దేహమును తెలుసుకుంటున్నాను, దేహంగా లేను. మొదలు కర్త అంటే దేహంగా ఉన్నాను అనే బుద్ధి కర్త.
దేహంగా నేను కాదు, దేహమును తెలుసుకుంటూ ఉన్నాను, అంటే దేహం వదిలి ఉన్నాను. దేహం నా తెలివిలో తెలుస్తుంది, తెలివిగా ఉన్నాను కానీ అభిమానిగా లేను. చూడండి, దేహము యొక్క తెలివి అంటే సాక్షి, అభిమాని అంటే కర్త. దేహము యొక్క అభిమానిగా తెలుసుకుంటున్నా. అభిమాని కూడా ఒక రకమైన తెలివే, కానీ అది అధ్యారోపిత తెలివి. ఆ తెలివిలో అధ్యారోపం ఉంది. అధ్యారోపం లేని తెలివి అంటే ఒట్టి తెలివి, నేను దేహమనే భావం లేని ఒట్టి తెలివి, ఊరికే తెలివి. తెలివి అంటే ఏమిటంటే ఉన్నది అని అర్థం, అంతే. తాను స్వయంగా ఉన్నది, ఉనికి మాత్రం తెలివి. తెలివి అంటే ఉండటం, ఉండటం అంటే ఉనికి మాత్రం. చైతన్యం ఉనికి మాత్రం, సంబంధము లేకుండా చైతన్యం. సంబంధ చైతన్యం కర్త అవుతుంది. చైతన్యం సంబంధ రూప చైతన్యం కాదు, తాదాత్మ్య రూప అభిమాన రూప చైతన్యం కాదు. ఇంకో దానికి సంబంధం లేకుండా ఒట్టి ఉనికి, 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 చిన్మాత్ర ఉనికి. అక్కడ సంబంధ బుద్ధి లేదు, అభిమాన బుద్ధి లేదు. సంబంధ బుద్ధి లేదు, అభిమాన బుద్ధి లేదు, ఒట్టి చైతన్యం. అవునా? సంబంధ బుద్ధి అంటే రెండవ దానికి సంబంధం, జ్ఞేయానికి సంబంధం లేదు. దేహేంద్రియాలపైన అభిమానం లేదు. అందుకని అభిమానం లేదు అంటే సంబంధరహిత, వృత్తిరహిత చైతన్యంగా ఉన్నాడు. చూడండి, సంబంధరహితం అంటే జ్ఞేయ సంబంధరహితం, వృత్తిరహితం అంటే అభిమాన వృత్తి. నేను దేహం అనేది వృత్తి. వృత్తి ఎప్పుడూ అభిమానమే ఉంటుంది, అభిమానం లేకపోతే వృత్తి లేదు. నేను దేహం, నేను ఇంద్రియాలు అనేది అభిమాన వృత్తి. ఆ అభిమాన వృత్తి లేదు అంటే వృత్తి లేదు. అంటే వృత్తిరహిత చైతన్యం స్వతసిద్ధం, వృత్తి చైతన్యం అధ్యారోపితం. వృత్తిరూప చైతన్యం అంటే అధ్యారోపితమే. వృత్తిరహిత చైతన్యం స్వతసిద్ధం, సాక్షి మాత్రం స్వతసిద్ధం. అక్కడ వృత్తి లేదు, సంబంధం లేదు. నేను అది అయినాను కాలి ఏమీ లేదు. నేను అవటం లేదు, కావటం, వదలటం లేదు. అట్లా ఉన్నదంటే తానే తాను ఉన్నది, ఉన్నది ఉనికి మాత్రంగా ఉంది. అది శుద్ధ చైతన్యం, స్వతసిద్ధ చైతన్యం. తాదాత్మ్యం పొందితే వృత్తి అవుతుంది. దేహేంద్రియాల యందు తాదాత్మ్యం ఏర్పడితే తాదాత్మ్య వృత్తి అవుతుంది. ఆ తాదాత్మ్య వృత్తే కర్త, అదే అధ్యాస. కర్తృత్వం అంటే అధ్యారోపిత వృత్తే. అధ్యారోపమే వృత్తి, ఇంకేముంది? దేహేంద్రియాలు నేను అనిపించటమే అది అధ్యాస, అది వృత్తి. అది దేహేంద్రియాలను నేనని, దేహేంద్రియాల దేహేంద్రియాల గుణగణాలను, గుణగణాలంటే గుణాలను, దేహేంద్రియ గుణాలను, దేహేంద్రియ స్థితిని, దాని మార్పులు కదలికలన్నీ తన మీద వేసుకుంటే తాను కర్త అయిపోయాడు. అంటే కదులుతున్నవాడు, గుణాలున్నవాడు కదులుతున్నవాడు అయ్యాడు. అనిపిస్తుంది, అయ్యాడంటే అనిపిస్తుంది, ఆ వృత్తి ఉంటుంది. నేను కదులుతున్నాను, నేను ఒక వ్యక్తిని, నేను అట్లున్నాను, ఎట్లున్నాను అని అనిపిస్తుందే అది వృత్తి. ఆ వృత్తిని వదిలి ఉంటాడు అంటే అనిపించటం మానేసి స్వతసిద్ధ చైతన్యంగా ఉంటాడు. చైతన్యం స్వతసిద్ధం, అది అనిపించదు. చూడండి, అనిపిస్తే వృత్తి అవుతుంది. వృత్తి అయిందంటే అధ్యారోపం. అధ్యారోపం అంటే అందులో దేహగుణాలు వేసుకున్నాడు, దేహగుణాలను కలుపుకున్నాడు, దేహపు మార్పులను కలుపుకున్నాడు, దేహపు స్థితిని తనదిగా అంటించుకున్నాడు, దేహపు స్థితిని తనదిగా చూస్తున్నాడు. అంటే నేనే అది అన్నట్టుగా చూస్తున్నాడు. అది అధ్యాసం, అది వృత్తి, అది కర్తృత్వం. అధ్యాస, వృత్తి, కర్తృత్వం అన్నీ ఒకటే. పదాలు ఎక్కువ వాడితే కన్ఫ్యూజ్ కావద్దు. ఊరికి వేదాంతులు అట్లా వాడేస్తుంటారు. అనుభవ దృష్ట్యా చూస్తే ఎన్ని పదాలు వాడినా తేడాలు ఎన్నెన్న చెప్పుకో. అనుభవంలో చూడు, ఉన్నదేదో అదే తెలుస్తుంది. పదాలు పట్టుకొని ఎటుటో పోవద్దు. అయితే ఇప్పుడేమంటున్నాడు? కర్త నేను కాదు, అవినాశితు తద్విద్ధి ఏన సర్వమిదం తతం. అదేనా? వేదా వినాశినం నిత్యం యయేన మజమవ్యయం. ఎవరైతే తనను అవినాశిగా తెలుసుకుంటాడో, అంటే దేహేంద్రియాల అభిమాని అయిన కర్తగా ఉండడు. అంటే కర్తృత్వ వృత్తి లేదు. అంటే దేహేంద్రియాల అభిమానం లేదు. దేహేంద్రియాల గుణాలు, క్రియలు, మార్పులు తన యందు అధ్యారోపణ చెయ్యలే. తనకు వృత్తి లేదు. తాను ఇటువంటి వాడను అన్న వృత్తి లేదు. ఉనికి మాత్రం స్వతసిద్ధం.
అవినాశి, అది అవినాశి అంటే నిర్వికారం. నిర్వికారం అంటే చైతన్య మాత్రం. చైతన్య మాత్రం అంటే ఉనికి చైతన్యం. చైతన్యం ఉంటుంది, సంబంధం లేదు, మారదు, తాదాత్మ్యం పొందదు, సంబంధంలో ఉండదు, ఒట్టి చైతన్యంగా ఉంటుంది. ఉంటుంది 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 ఉండటమే స్వభావం. అట్లా స్వతసిద్ధంగా ఉంటుంది. వేదా వినాశినం నిత్యం యయేనమజమవ్యయం. అటువంటి వాడు కథం సపురుష పార్థ. సపురుష అంటే ఇక్కడ జ్ఞాని. పురుష అంటే వ్యక్తి కాదు, పురుష అంటే జీవుడు కాదు, పరమపురుష. పరమపురుష అంటే సాక్షి, పురుష అంటే జీవుడు, ఇంకేముంది. పురుష అంటే కర్త భోక్త జీవుడు, పరమపురుష అంటే సాక్షి. పదాలకు కట్టుబడద్దు మొదలే చెప్పారు. పరమపురుష అంటే సాక్షి. సాక్షి అంటే సుషుప్తి ఉన్నదే, అదే పరమపురుష. సుషుప్తి అది పరమపురుష. అట్లా కథం సపురుష పార్థ, అలా తెలుసుకున్నటువంటి పురుషుడు కం ఘాతయతి హంతికం అంటే ఎలా చేస్తాడు, చేయిస్తాడు అంటే ఏ కర్మలు లేవు అన్నారు. అన్ని కర్మలు కట్టగట్టి విసిరేశాడు. అన్ని కర్మలు విసిరేయటం అంటే కర్తృత్వం లేదు అని అర్థం. కొన్ని కర్మలు ఉంచి కొన్ని కర్మలు మాంతాడని కాదు. ఏ కర్మలు లేవు అంటే కర్తృత్వమే లేదు. అంటే దేహేంద్రియాల తాదాత్మ్యం, దేహేంద్రియాల అభిమానం తనకు లేదు. అభిమానం ఉంటే దేహేంద్రియాలు మారితే తాను మారుతాడు, వాటి పరిస్థితులు తన మీద వేసుకుంటాడు. దేహం ఎట్లా ఉంటే అట్లా ఉన్నదంటాడు. దేహము నేను అనుకోవటమే కర్మ, అదే కర్తృత్వం, అదే కర్మ. కర్తృత్వమే కర్మ, సాక్షికి కర్మ లేదు. అట్లా అంతేగాని కర్మ లేదు అంటే దేహం కూర్చుంటుంది పని చెయ్యదు అని కాదు. దేహం చేసేది చేస్తుంది. అకర్త కర్మరాహిత్యం అంటే సాక్షే. సాక్షే సుషుప్తి చూడండి, సుషుప్తిలో ఎట్లా ఉందో అది అకర్త, అది కర్మరహితం. ఎందుకంటే అది మారదు, దానికి దేశాలు కాలాలు మార్పులు లేవు, స్వతసిద్ధం. అట్లా సాక్షే స్వతసిద్ధం. దేహేంద్రియాదులు అవి దేశంలో కాలంలో ఉంటాయి, వాటికి ఆకారం ఉంది, వాటికి సంబంధాలు ఉంటాయి. ఆకారం ఉంది, సంబంధాలు ఉంటాయి, అవయవాలు ఉన్నాయి, మారుతూ ఉంటుంది. సంబంధాలంటే మారుతూ ఉండటం. ఒకటి సంబంధం వస్తే ఇంకో సంబంధం వదులుతుంది, ఇంకో దాంతో పడుతుంది. దేశంలో కాలంలో ఉంటూ సంబంధంలో ఉండటమే మార్పు. మార్పు అంటే ఏమిటి? సంబంధంలో ఉండటం, దేశకాలాల్లో ఉండటం, అవయవాలు కలిగి ఉండటం, అదే మార్పు, అదే కర్మ. కర్మ అంటే మార్పు, మార్పు అంటే పరిమితి. అవయవాలుగా ఉంటే మార్పు తప్పదు. సంబంధము ఒక మార్పేగా, సంబంధం కూడా ఒక మార్పే. మార్పులు, కదలికలు, సంబంధాలు ఇవన్నీ పరిమిత సావయవ వస్తువుకే ఉంటాయి. దేహేంద్రియాలు సావయవాలు, వాటిని నేను అన్న భావంలో ఉంటే సంబంధం ఉంటుంది, మార్పులు ఉంటాయి. అదే కర్తృత్వం, అదే కర్మ. కర్మ చెయ్యడు అంటే కర్తగా ఉండి కర్మ మాంతాడు అని కాదు. అక్కడ కర్తృత్వమే లేదు. కర్తృత్వమే లేదు అంటే చెయ్యటం లేదు, మానటం లేదు అని అర్థం. అట్లా కర్త అయితే చేస్తాడు, మాంతాడు. సాక్షి చెయ్యటం ఉండదు, మానటం ఉండదు. చెయ్యటం మానటం రెండూ లేకుండా స్వతసిద్ధం. అట్లా చెయ్యటం కర్మ, మానటం కర్మ. అట్లా చూడండి. అంటే రెండు కర్త, కర్తగానే చేస్తాడు, కర్తగా మాంతాడు. అవునా? కర్తగా చేస్తాడు, కర్తగా మాంతాడు. చెయ్యటము లేదు, మానటము లేదు అంటే అర్థం కర్త కాడు అని అర్థం. కర్త ఉన్నంతసేపు చెయ్యటమో మానటమో తప్పదు, రెండిట్లో ఏదో ఒకటి. కర్త అయితే చెయ్యటం మానటం తప్పదు. చెయ్యడు మానడు రెండూ లేవు అంటే కర్తనే కాడు, అంటే సాక్షి. అట్లా చూడాలి. అట్లా చూస్తే సాక్షికి స్వతసిద్ధం గనక చెయ్యటం లేదు, మానటం లేదు. అంటే దేహేంద్రియాల అభిమానం తనకు లేదు. ఉనికిగా, చిన్మాత్ర ఉనికిగా ఉన్నాడు, చైతన్య మాత్రంగా ఉన్నాడు. ఉండటం అంటే చైతన్యంగా ఉండటానికి ఏం చెయ్యాలి అంటే చైతన్యంగా ఉండటం. చైతన్యంగా తెలుసుకుంటున్నాను అంటే తెలుసుకోవటం క్రియ కాదు. అక్కడ చూడండి, చైతన్యం తెలుసుకుంటుంది, సాక్షి తెలుసుకుంటుంది అంటే క్రియ కాదు. సాక్షిగా ఉండటమే తెలుసుకోవటం. తెలివి అంటే ఉండటమే. అక్కడ అది ఉంటున్న తెలివి కానీ క్రియారూప తెలివి కాదు, ఏదో చేస్తున్న తెలివి కాదు, ఉంటున్న తెలివి. అది ఉండటమే తెలివి. అట్లా ఏదైతే ఉనికి మాత్ర తెలివి, అది చేస్తున్న తెలివి కాదు, సంబంధపు తెలివి కాదు, మారుతున్న తెలివి కాదు, కదులుతున్న తెలివి కాదు. ఇది ఉనికి మాత్ర తెలివి అంటే స్వతసిద్ధం. అట్లా ఉనికి మాత్ర తెలివి అంటే స్వతసిద్ధం.
అయితే తెలివిగా ఉంటున్నాను అంటే ఏం చెయ్యాలి? తెలివి స్వభావమే, తెలివి స్వరూపమే, తాను తానే ఉంటుంది, దాని స్వరూపమే తెలివి. కనుక తెలివిగా ఉండటమే. సాక్షి ఏం చేస్తుంది అంటే తెలుసుకుంటుందని కాదు, కర్తృత్వం వదిలి ఉండటమే సాక్షి. అంతే. కర్త కాకుండా ఉండటమే. కర్త అంటే సంబంధపు బుద్ధి, కర్త అంటే అభిమాన బుద్ధి, కర్త అంటే వృత్తి. వృత్తి లేకుండా, అభిమానం లేకుండా, కర్తృత్వం లేకుండా స్వతసిద్ధంగా ఉన్నది అని ఆ ఉన్న స్వతసిద్ధతను గుర్తించటమే సాక్షి. సాక్షి తానే ఉంది, తానే ఉంది అని గుర్తిస్తాడు. తానే ఉంది అంటే ప్రత్యయం అవసరం లేదు. ప్రత్యయంగా ప్రత్యయమైతే వస్తుంది, ప్రత్యయమైతే పోతుంది. సాక్షి పోయేది కాదు, వచ్చేది కాదు. అందుకోసం ప్రత్యయం కాదు, వృత్తి కాదు. ఎందుకంటే సాక్షి రాదు, సాక్షి పోదు. వస్తే పోతే వృత్తి అవుతుంది, రాకపోకను వృత్తే. అట్లా. అందుకని అది వృత్తి కాదు, రాకాలేదు పోకాలేదు, ఉన్నది స్వయంగా ఉన్నది. స్వయం అంటే ఏంటి? తానే తాను, దాని స్వరూపమే ఉనికి, అంతే. అందుకని సాక్షిగా తెలుసుకుంటున్నాడు అంటే మళ్ళీ సాక్షి తెలుసుకోవటం ఒక సంబంధ బుద్ధి కాదు, ఒక వృత్తి కాదు. సాక్షిగా తెలుసుకోవటం అంటే సాక్షిగా ఉండటం. తెలుసుకోవటం అంటే తెలివే, తెలుసుకోవటం అంటే తెలివి, తెలివి అంటే ఉన్నది అని అర్థం. అట్లా తానే ఉన్నది, ఉండటమే దాని స్వరూపం. ఇట్లా దేహేంద్రియాల అధ్యారోపమును వదిలి ఉంటుందే, అగో దాన్ని సాక్షి అన్నాం. అయితే ఇక్కడ ప్రశ్న ఏమన్నాడంటే, మనం ఒక చర్చ చేస్తున్నాం, భాష్యకారులు చర్చిస్తున్నారు ఇక్కడ. ఆత్మను తెలుసుకుంటే, ఆత్మ నిర్వికారమని తెలుసుకుంటే తాను నిర్వికారుడు ఎట్లవుతాడు అంటే, ఆత్మ అకర్త అని తెలుసుకుంటే నేను అకర్తను ఎట్లవుతాను అంటే, నేను ఆత్మను తెలుసుకుంటున్నాను, నేను ఎట్లా అకర్త అంటే సింపుల్ మాట అయ్యా. అకర్తను తెలుసుకుంటే అకర్తవే. నువ్వు ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మగా ఉండటమే ఆత్మను తెలుసుకోవటం. ఆత్మను మరో రీతిగా తెలుసుకోరాదు. చూడండి, ఆత్మను తెలుసుకోవాలంటే ఆత్మగా ఆత్మను తెలుసుకోవటం కాదు, ఆత్మగా తనను తెలుసుకోవటం. అట్లా చూడండి, తనను ఆత్మగా ఆత్మ అంటే నిర్వికారం. తనను నిర్వికారంగా స్వతసిద్ధత, తననే స్వతసిద్ధతగా తెలుసుకోవస్తుంది. స్వతసిద్ధని ఎదురుగా పెట్టి చూసేది కాదు, నిర్వికారం అనేది ఎదురుగా పెట్టి చూసేది కాదు. తాను నిర్వికారమైతే నిర్వికారం అర్థమవుతుంది. నిర్వికారమును ఎదురుగా పెట్టి నేను తెలుసుకోవటం కాదు, తానే నిర్వికారం. అట్లా తనను నిర్వికారంగా తెలుసుకుంటేనే నిర్వికారం తెలిసినట్టు. నిర్వికారం ఇంకొక రకంగా తెలియదు. నిర్వికారం అంటే తానే, తాను స్వతసిద్ధంగా ఎప్పుడూ ఉన్నాను, ఉండటమే నా స్వరూపం. ఇది ఇట్లా తెలుసుకోవటమే నిర్వికారం. కనుక ఆత్మను నిర్వికారమని తెలుసుకుంటే తెలుసుకున్నవాడు నిర్వికారే. అందుకని ఇక్కడ అంటున్నాడు ఏమిటంటే, తనను నిర్వికారంగా తెలుసుకుంటే తనకు ఏ వికారం ఉండదు. ఇప్పుడు నేను బుద్ధి, నేను బుద్ధే వికారం. నేను బుద్ధి, ఇప్పుడు నేను బుద్ధి అన్న వృత్తి వికారం. అయితే ఇక్కడ ఏమంటాడు, నేను బుద్ధి వికారం ఒప్పుకున్నాను, కర్తృత్వ బుద్ధి వికారమే. వికారం అంటే దేహేంద్రియాల అభిమానమే వికారం, ఇంకేముంది. దేహేంద్రియాలను అభిమానం పడితే అది వికారమే. దేహేంద్రియాల అభిమానం వదిలేస్తే సాక్షి అవుతాడు, వికారం లేదు. సరే, దేహేంద్రియాలను అభిమాన పడటమే వికారం పొందటం, అదే కర్తృత్వం. ఆ అధ్యారోపమే కర్తృత్వం. అయితే నేను అకర్త అని తెలుసుకుంటే ఆ అకర్తను తెలుసుకోవటం కూడా వృత్తే కదా అంటాడు. నేను కర్త కాను అని తెలుసుకుంటే ఆ వృత్తి అన్నా మారుతుంది కదా అంటాడు. కాదయ్యా, ఆ వృత్తి కూడా కర్తృత్వ బుద్ధిని తొలగించటానికి వచ్చి అది పోతుంది. ఆత్మ అకర్త అని తెలుసుకుంటే మొదలు వృత్తి వచ్చి కర్తృత్వమును తొలగిస్తుంది, ఇంకా తాను పోతుంది. కర్తృత్వం కాదు అనేసరికి ఇంకా అదేమవుతుంది, అది చైతన్యమే అయిపోతుంది. తొలుగుతుంది అంటే ఏమిటి, అది చైతన్యమే అయిపోతుంది. అట్లా గీతా భాష్యంలోనే 18వ అధ్యాయంలో జ్ఞానం ఎట్లా కలుగుతుంది అనేది అక్కడ చివరిలో చెప్తాడు. చర్చ చేశాడు అక్కడ. అంటే కర్తృత్వ వృత్తి వదిలేస్తే ఆ చైతన్యము, అంతఃకరణలో ఉండే అభిమానరహిత చైతన్యం సాక్షి అయిపోతుంది. అందుకోసం ఇంకా వృత్తి మిగలదు అక్కడ.
కర్తృత్వం. అందుకే ఇక్కడ ఏమంటాడు, బుద్ధ్యాద్యాహృతస్య, ఇంద్రియ మనస్సులను అభిమానపడితే ఎట్లా కర్త అయ్యాడో, ఇంద్రియ మనస్సులను అభిమానపడి కర్త అయ్యాడో దాన్ని వదిలి అకర్త అయ్యాడు. అంతే ఇక్కడ చెప్పేది. కనుక అకర్త అనేది తానే గనక తనకు ఏవి ఉండవు, కర్మలు మార్పులు ఏది ఉండదు. బుద్ధివృత్తి దేహేంద్రియాలకే, దేహేంద్రియాలను తాను అని అభిమానపడితే అంటే తనను దేహేంద్రియాల ద్వారా చూసుకుంటే దేహేంద్రియాలను తానుగా చూడటం అంటే ఒక వృత్తి. అది ఆ వృత్తిని వదిలి చూడు. ఎట్లా వదలాలి అంటే దేహేంద్రియాలు జాగ్రత్తలు అనిపిస్తున్నాయి. స్వప్నం అంటే ఏమిటి? మొత్తం జాగ్రత్తను వదిలిన సాక్షే స్వప్నం. ఇంకేం స్వప్నం ఎందుకు అంటున్నామంటే జాగ్రత్తను వదిలిన అనుభవం చూసుకో అంటున్నామంతే. స్వప్నం అంటే ఇంకొక చోటుకి పో అని కాదు. అక్కడ జాగ్రత్త అభిమానం వదిలి ఉండటానికి స్వప్నం చూడు అన్నాం. స్వప్నం చూడు అనేది ఎందుకంటే స్వప్న అవస్థలోని పదార్థాలను చూడు అని కాదు. అక్కడ నువ్వు స్వప్నం చూడాలంటే జాగ్రత్త వదిలిపోవాలి అంతే. జాగ్రత్త వదిలేవా అంతే, ఇక స్వప్నం చూసినట్టే. నువ్వు స్వప్నంకు పోతావా లేదా కాదు. అక్కడ నువ్వు జాగ్రత్త కంటే విడిగా ఉన్నావు, జాగ్రత్తను దాటి ఉన్నావు అని చూపించాలి నీకు. అంటే జాగ్రత్తను దాటి ఉన్నావు అని చూపించటానికి స్వప్నం అన్నాం. అంతేగాని స్వప్నంలో ఏముంది చూసిరా అని కాదు. ఏముంటే మనకే. స్వప్నం చూడటం అంటే జాగ్రత్తను దాటితేనే స్వప్నం, ఆ దాటటమే స్వప్నం అని అర్థం. అంతే. జాగ్రత్త అభిమాన రహితం అయ్యావంటే జాగ్రత్త కంటే విశాలంగా ఉన్నావు అని అర్థం. అంతే. జాగ్రత్త దాటావు అంటే జాగ్రత్త కంటే విశాలంగా ఉన్నావు. జాగ్రత్త వ్యక్తిత్వం కంటే విశాలమైన చైతన్యంగా ఉంటే జాగ్రత్త వదిలిపోయింది. స్వప్నం అనేది జాగ్రత్తకు బయట ఉన్నది గనక, జాగ్రత్త కాకుండా ఉన్నది గనక స్వప్నమును చూడు ఎందుకన్నామంటే జాగ్రత్తను వదిలి స్వప్నం చూస్తావయ్యా. జాగ్రత్తలో ఉంటూ స్వప్నం చూడవు. జాగ్రత్తలో ఉంటే స్వప్నం కనిపించదు. ఎందుకంటే స్వప్నం జాగ్రత్తకు బయట ఉంది. అంటే స్వప్నమును చూడబోతుంటే నువ్వు జాగ్రత్త నుంచి బయటకు వస్తావు. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, వాడు గదిలో ఉన్నాడు. వీడిని గదిలోంచి పంపించాలి అంటే బయట ఏదో ఉన్నది, అక్కడేదో మీకు ఇస్తానంటున్నారు, మిమ్మల్ని రమ్మంటున్నారని, అక్కడేదో ఉన్నదండి, అక్కడ ఇస్తారట రండి, అక్కడేదో మీకు పని చెప్తున్నారంటారు, అక్కడేదో ఇస్తారంటున్నారు రండి అంటాడు. వాడు దానికోసం బయటకు పోతాడు. అయిపోయింది, వాడు తలుపులు వేసేస్తాడు. అంటే వీడిని ఎట్లాగైనా ఈ గది నుంచి తొలగించాలి అంతే. అక్కడ ఇస్తాడా లేదా తర్వాత మాట. ఈ గది నుంచి తొలగించాలంటే బయటది స్వప్నం పేరు చెప్పి వీడిని జాగ్రత్త నుంచి వదిలించడం అంతే. స్వప్న పేరు చెప్పి జాగ్రత్తను దాటించాలి అంతే. దాటిస్తే స్వప్నం కూడా దాటిపోయాడు, రెండూ లేవు. అట్లా అంటే స్వప్నం ఎందుకన్నామంటే స్వప్నం అనేది జాగ్రత్తలో ఉంటూ చూసేది కాదది. నువ్వు జాగ్రత్తలో ఉంటూ స్వప్నానుభవంలో ఉంటావా? ఉండవు. జాగ్రత్తకు బయట ఉంటావు. అంటే స్వప్నానుభవం నీకు జ్ఞాపకం చేస్తే నువ్వు జాగ్రత్త అభిమానం వదిలిపెడతావు. అంతే కావాలి. తర్వాత నువ్వు స్వప్నం చూస్తావా లేదా అక్కర్లే. స్వప్నం చూడటం ముఖ్యం కాదు. అక్కడ జాగ్రత్త అభిమానం వదిలి విడిగా ఉన్నావు. జాగ్రత్త అభిమానం వదిలిన ఆ తెలివిగా ఉన్నావు అంతే. దాన్నే అన్నాడు జాగ్రత్తకు అతీతమైన స్వప్నం. స్వప్నం గొప్పతనం కాదు, జాగ్రత్తకు బయట ఉన్నది గనక నిన్ను జాగ్రత్త నుంచి తప్పించాలి, నీకు జాగ్రత్త నుంచి దాటించాలి. జాగ్రత్త కంటే వ్యాపకంగా విశాలంగా ఉన్నది చూపించాలి, జాగ్రత్త కంటే విశాలంగా. అందుకని జాగ్రత్త అనే వ్యక్తిత్వం, జాగ్రత్త దేహేంద్రియ మనస్సుల అభిమానం వదిలించి చూడాలి. అందుకనే ఉన్నారు స్వప్నం చూడమన్నా. స్వప్నం అంటే ఏమిటి? ఇక్కడే కూర్చొని స్వప్నం తలుచుకోని కాదు. అక్కడ స్వప్నం చూడు అంటే పొరపాటు చేస్తున్నాడు. ఏమిటంటే జాగ్రత్త వ్యక్తిగా ఉంటూ స్వప్నం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అది కాదు. నువ్వు జాగ్రత్త వ్యక్తిగా ఉండి స్వప్నమును జ్ఞాపకం చేసుకుంటే జాగ్రత్త వ్యక్తి అట్లాగే ఉంటుంది. నీకు జాగ్రత్త వ్యక్తిని వదిలించాలంటే జాగ్రత్త అవస్థకే బయట ఉన్నది స్వప్నం. అట్లా చూడు. జాగ్రత్త వ్యక్తిత్వానికి బయట, జాగ్రత్త అవస్థకు బయట స్వప్నం ఉంది. అంటే స్వప్నం చూడాలంటే జాగ్రత్త అవస్థకు బయటకు రావాలి. అవునా? అంటే జాగ్రత్త అవస్థ యొక్క అంచులు చూడాలి. జాగ్రత్త అవస్థ యొక్క అంచులు చూడాలి అంటే జాగ్రత్త అవస్థాభిమానిగా నువ్వు ఉండకూడదు. జాగ్రత్త అవస్థకు అంచులు చూడటం అంటే
జాగ్రత్త అవస్థ యొక్క అభిమానం వదిలి బయట ఉంటాడు. ఇట్లా జాగ్రత్త అవస్థ యొక్క అభిమానం వదిలిన సాక్షి మాత్రంగా చైతన్యంగా చూస్తే నేను అవస్థలో లేను. జాగ్రత్త అవస్థలో ఉండి చూడటం వేరు, మొత్తం అవస్థను చూడబోతే అవస్థలో ఒక వ్యక్తిని కాదు, జాగ్రత్త అవస్థలోని వ్యక్తిని కాదు, మొత్తం అవస్థ యొక్క సాక్షిని. ఇట్లా అందుకే స్వప్నమును చూడు అంటే అర్థం జాగ్రత్త వ్యక్తిత్వ అభిమానం వదిలితే జాగ్రత్త అవస్థ వదులుతాయి. జాగ్రత్త అవస్థ వదలటమే స్వప్నం. స్వప్నం అంటే జాగ్రత్తకు బయట ఉంది కదా, అందుకని జాగ్రత్తకు బయట ఉంది గనక మొత్తం జాగ్రత్త అవస్థ అభిమానం వదిలించే అది జాగ్రత్త వదిలింది, స్వప్నము వదిలింది, వట్టి చైతన్యంగా ఉన్నావు, అదే సుషుప్తి అయింది. ఇట్లా తనను నిర్వికారంగా చూపాలంటే జాగ్రత్త అవస్థాభిమానంకు బయట ఉన్నాడు. అది తెలుసుకుంటే ఇప్పుడేమంటాడు, తనను బ్రహ్మ అని తెలుసుకుంటే జాగ్రత్త అవస్థను దాటాను అనేది ఒక వృత్తి కదా, ఆ వృత్తి కూడా దాటాను అనే బుద్ధి వచ్చి అది తొలగిపోతుంది, వట్టి చైతన్యమే ఉంటుంది. అందుకని ఆత్మ నిర్వికారం. ఆత్మను నిర్వికారమని తెలుసుకుంటే తెలుసుకోవటం అనేది ఒక వృత్తిగా వచ్చిపోతుంది, అది ఉండదు అక్కడ. అందుకని తాను స్వతసిద్ధంగా ఉండటమే నిర్వికారం. అటువంటి వాడు కంఘాతయతి హంతికం 21వ శ్లోకంలో కథం సపురుష పార్థ కంఘాతయతి హంతికం. అటువంటి పరమపురుషుడు అంటే సాక్షి అని తెలుసుకున్న తాను కథం కం ఘాతయతి కం హంతికిం అంటే ఏ కర్మ చేస్తాడు, ఏది చేయిస్తాడు అంటే తాను దేహేంద్రియ మనస్సుల అభిమానిగా జాగ్రత్త వ్యక్తిగా ఉండడు అని అర్థం. ఏ కర్మలు చెయ్యడు అంటే కర్త కాదు, కర్త కాడు అంటే జాగ్రత్త వ్యక్తిగా మిగలడు. జాగ్రత్త అవస్థలోని వ్యక్తిగా ఇక ఉండడు, సాక్షి మాత్రంగా ఉంటాడు. అకర్త, అది అకర్త, ఇట్లా అన్నాడు. అవునా? ఇది అందుకని విదుషః కర్మ అసంభవాత్. చివరి వాక్యం ఒక్క నిమిషం, ఇక్కడేదో విదుషః కర్మ అసంభవ వచనాత్ యాని కర్మాణి శాస్త్రేణ విధీయంతే తాని అవిధిశోభితానీతి భగవతో నిశ్చయో అవగమ్యతే. అంటే అందుకోసం ఏ కర్మలు శాస్త్రంలో ఇది నువ్వు చెయ్యు అని ఆజ్ఞాపించబడి ఉన్నాయో, గురువు ఆజ్ఞాపిస్తే శాస్త్రం ఆజ్ఞాపించింది ఎవరికి అంటే కర్త అనే అభిమానం ఉన్నటువంటి జీవబుద్ధి ఉన్నవాడికే, ఆత్మకు, నేను అకర్త అని తెలుసుకున్న ఆత్మకు ఎవరూ ఆజ్ఞ ఇవ్వరాదు, ఎందుకంటే వాడు కర్తనే కాదు. జాగ్రత్త వ్యక్తి కాని వాడికి, సుషుప్తిలో ఉన్నవాడికి నువ్వు ఆజ్ఞ ఇస్తావా? ఏమయ్యా చాలాసేపు అయింది పడుకున్నావు లే అంటావా? చాలాసేపు అయింది పండుకున్నావు లే అంటాడా? నువ్వు అన్న మాట వాడు వినే స్థితిలో లేడు, ఎందుకంటే వాడు జాగ్రత్త వ్యక్తే కాదు. జాగ్రత్త వ్యక్తిత్వం దాటి ఉన్నవాడికి నువ్వు ఏ ఆజ్ఞ ఇవ్వలేవు, అందుకోసం అకర్త. అయితే శాస్త్రం ఇచ్చిన ఆజ్ఞలు, శాస్త్రం చెప్పిన కర్మలన్నీ కర్తృత్వ అభిమానం ఉన్నవాడికే, అది లేనివాడికి లేదు. ఇది శాస్త్ర తాత్పర్యం. అవునా? సరే, ఈ పారాగ్రాఫ్ అయింది. ఇంకా చర్చ నడుస్తుంది దీని మీద, పెద్ద భాష్యం ఉన్నది. ఇంకా 2 పేజీలు ఉన్నది భాష్యం. భాష్యం మీద చర్చ చెయ్యటం తత్వంగా మంచిదే కానీ శ్లోకం కాలదు, కానీ తత్వదృష్ట్యా మంచిదే. భాష్యకారులు ఇక్కడ ఒక మంచి పెద్ద చర్చ పెట్టారు. ఆత్మ అకర్త అనేది అది బాగా స్పష్టంగా అర్థం కావాలి కనుక అది తర్వాత పాఠంలో చూద్దాం. ఈరోజు చాలా ఆలస్యమైంది, వేరే ఏదో కారణాలు, అనారోగ్యం ఏదో. ఇక్కడ కొత్త చోటు కదా, నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి, అట్లా కొంచెం ఆలస్యం అయిపోయింది. సరే, ఈ రోజుకు చాలు మిగిలింది. వచ్చే సోమవారం చెప్పుదాం. రేపు మాత్రం విశుద్ధ వేదాంత పరిభాష ఉంటుందని అనుకుంటున్నాను, ఏది విఘ్నాలు లేకపోతే చెప్పుదాం. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. మనుస్మృతి రికార్డు చేశాను, అది అప్లోడ్ కాలేదు, ఎందుకంటే ఇంటర్నెట్ ఇక్కడుంది, అది అక్కడ కాలే, ఎందుకు ఇబ్బంది పెట్టింది. ఇక మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను అప్లోడ్ చేస్తాను. దాన్ని మనుస్మృతి రికార్డ్ అయింది, అప్లోడ్ చేయాలి. ఇంకా ఏముంది చెప్పేది? మూలా విద్యాన్ని రాసా, ఇంకా కొంచెం టైం పడుతుంది. ఐ థింక్ నేను అక్కడికి కొలినరసపురం పోయాకే మూలా విద్య మొదలు పెడతాను. ఇక్కడ కుదరదు, ఇక్కడ కొంచెం ఏదో విఘ్నాలు ఉన్నాయి, ఇక్కడ కుదరదు. అక్కడ పోయాకే మొదలు పెడతాను. వేదాంత పరిభాష నడుస్తుంది. నిన్న గీత సండే రోజు కుదరలే,
ఏదో వచ్చింది డిస్టర్బెన్స్. కనుక సండే రోజు గీతా కుదరదు, గీతా ఇంగ్లీష్లో చెప్తున్నాం, ఇక అది అక్కడికి పోయాకే అవుతుందేమో. సరే.